నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఢిల్లీలో బిజీగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం. విభజన సమస్యలు, ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చంద్రబాబు వివరణ. పీసీబీ దస్త్రాల దహనంపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ఘటన వెనుక ఎవరున్నారో తెలపాలన్న డిప్యూటీ సీఎం. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న పవన్. జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన జగన్. పిన్నెల్లి పరామర్శకు జగన్ 25 లక్షలు ఖర్చు చేశారన్న హోంమంత్రి. జగన్ కూడా త్వరలో జైలుకెళ్తారన్న టీడీపీ నేతలు. గంజాయిపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ. సమావేశానికి హాజరైన లోకేష్, కొల్లు, సత్యకుమార్, సంధ్యారాణి. నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ప్రజలకు ఇబ్బంది లేని చర్యలను తీసుకోవాలని సూచన. కూల్చివేతల్లో చట్ట నిబంధనలు పాటించాలని ఆదేశాలు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన గవర్నర్ రాధాకృష్ణన్. భూ అక్రమాల కేసులో 5 నెలలు జైల్లో ఉన్న హేమంత్. ప్రధానితో ముగిసిన భారత క్రికెట్ జట్టు సమావేశం. టీ20 ప్రపంచ కప్ సాధించిన జట్టును అభినందించిన ప్రధాని. ముంబైలో టీమిండియా క్రికెటర్ల రోడ్ షో. టీ20 ప్రపంచ కప్ తో సగర్వంగా భారత్ వచ్చిన రోహిత్ సేన. ఓపెన్ టాప్ బస్సులో ముంబై రహదారులపై క్రికెటర్ల ఊరేగింపు. నేడు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్. నీట్ పరీక్షా పేపర్ల లీక్ అంశాలపై విద్యార్థి సంఘాల నిరసనలు. ఎన్టీఏను సంస్కరించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.